ఒక ముస్లిం వ్యక్తి నరకానికి వెళ్ళడానికి గల కారణాలు అంటూ 70 వరకు చెప్పుకోవడం జరిగింది. అవన్నీ కూడా పాపకార్యాలే. వీటిలో ఏ ఒక్కదానికి పాల్పడినా నరకంలోనికి వెళ్ళవలసి ఉంటుంది. నరకం నుండి రక్షణ పొందాలి అంటే మొదటిది, అంతకుముందు మనం ఏమైతే చెప్పుకున్నామో వాటన్నిటికీ దూరంగా ఉండాలి. రెండో విషయం వచ్చేసి, పొరపాటున వీటిలో దేనికైనా పాల్పడినట్లయితే వెంటనే అల్లా సమక్షంలో పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరుకోవాలి. ఇంకా దాని జోలికి పోను అని దృఢంగా నిర్ణయించుకోవాలి. మూడో విషయం వచ్చేసి, ఒకవేళ ఇలాంటి పాపంలో ఎవరికైనా మన వల్ల అన్యాయం జరిగితే అతనికి న్యాయం చేయాలి, లేదా అతన్ని క్షమాపణ కోరుకోవాలి. అలా సాధ్యం కాకపోతే, అంటే అతను మరణిస్తే గనక అతని గురించి అధికంగా క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. నాలుగో విషయం వచ్చేసి, చిన్న పాపాలను క్షమించే సత్కార్యాలు అదనంగా చేసుకోవాలి. అంటే అదనపు నమాజ్, అదనపు రోజాలు, అదనపు దాన ధర్మాలు ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఈ చిన్న చిన్న పాపాలే అలవాటుగా చేస్తూ పోతూ ఉంటే మనకి నరకానికి ఈడ్చుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి పశ్చాత్తాపం చెంది అల్లా వైపునకు మనం మరలాలి.